అందరూ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ లో అసలు ట్యాక్స్ డిడక్షన్స్ లేవు, మరి ట్యాక్స్ సేవ్ చేయడం ఎలా అని అడుగుతున్నారు. అయితే మీరు ఈ సెక్షన్ గురించి తెలుసుకోవాలి. ఇది సెక్షన్ 80CCD2, ఎంప్లాయర్స్ కాంట్రిబ్యూషన్ టు ఎన్పిఎస్. ఎన్పిఎస్ అంటే న్యూ పెన్షన్ స్కీమ్. అలాగే ఇది ఎంప్లాయర్ మాత్రమే కాంట్రిబ్యూట్ చేయాలి, అంటే మీ కంపెనీ మాత్రమే కాంట్రిబ్యూట్ చేయాలి. ఒకవేళ మీరు కాంట్రిబ్యూట్ చేసే ఎన్పిఎస్ కి ఇది న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ లో ఎలిజిబుల్ కాదు. ఇంకా డిడక్షన్ విషయానికి వస్తే డిడక్షన్ 14% ఆఫ్ బేసిక్ ప్లస్ డిఏ వస్తుంది. అంటే 14% ఆఫ్ బేసిక్ శాలరీ. ఒకవేళ డిఏ అంటే డిఆర్ఎస్ అలవెన్స్ లేకపోతే ఇగ్నోర్ చేయండి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు గనక శాలరీ 30 lakhs అయితే బేసిక్ శాలరీ 40% అని అజ్యూమ్ చేసుకున్న 12 lakhs. 12 lakhs మీద డిడక్షన్ 14% 1,68,000 వస్తుంది. అండ్ ట్యాక్స్ సేవింగ్ మీరు 30% స్లాబ్ లో ఉంటే 1,68,000 మీద 30% 50,400 వరకు మీరు ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈ డిడక్షన్ కి ఆప్ట్ చేసుకోండి. ఒకవేళ మీ కంపెనీలో ఈ ఫెసిలిటీ గనక లేకపోతే వెంటనే మీ హెచ్ఆర్ టీమ్ నో లేదంటే ఫైనాన్స్ టీమ్ నో కనెక్ట్ అవ్వండి. దీని గురించి వాలంటరీ రిక్వెస్ట్ రైజ్ చేయండి. మరిన్ని ట్యాక్స్ సేవింగ్ టిప్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. వన్స్ అగైన్, బీయింగ్ ఫినాన్స్ గై.